బీజేపీకి అంటే మేము తెలుగు కార్యక్రమం బలిపశుడా పోనీ రాష్ట్రాల్లో ఎంతగా ఉన్నాడు ఏంటి అన్న బాధ అందరికీ అందరూ ఉంటేనే ఉన్నారు రమ్మంటే వస్తారు వద్దనుకున్నాము అన్న జరగాలి జరగాలి శ్రీరామ్ బాబుకి న్యాయం జరగాలి శ్రీరామ్ బాబుకే ధర్మవరం టికెట్ కావాలి శ్రీరామ్ బాబుకే ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ అపాయింట్మెంట్ చెప్పు పెద్ద మనిషి నువ్వు కూడా సీనియర్ మోస్ట్ 3 నెలల క్రితం చెప్పా ఏమన్నా ఇంటికి పోయి ఇట్లా జరుగుతా ఉంది అప్రమత్తంగా ఉండండి నమస్కారం ఊరుకోనండి ఏది పెట్టొద్దండి నా అట్లా కాదు మాకేదో మీకు చెప్పే తెలియదు నేను నా చేతిలో మా అధ్యక్షునిగా ఇంచేపు వినపడే విధంగా చెప్పాను అలా అది కాదు అది సమాధానము కాదన్నా మీరు గట్టిగా కొట్టాడే ఛాన్స్ మీకుంది గట్టిగా మాట్లాడి ఇది నాకు లేకుండా నువ్వు చెప్తావా నువ్వు అందరికీ అన్యాయం చేసినప్పుడు పార్టీ ఏ విధంగా నమ్మాలన్నా అందరికీ అన్యాయం చేసినప్పుడు పార్టీని ఏ విధంగా నమ్మాలి చాలా మంది దగ్గర మాట్లాడుతున్నావు ఏమాయనకి ఆయన ఉన్నాడు అడుగు 3 నెలల క్రితం ఇట్లా జరుగుతా ఉందని చెప్పాను ఇంటికి వచ్చి దూరదా తప్పిడా ఆడపోయి కొట్లాడాలి ఇవన్నీ వద్దు మంచిగా మాట మాట్లాడాలి సూచనగా ఏం చెప్తున్నాడు 3 నెలల జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు అంతర్గతంగా మాట్లాడాలి అవును ఆయన హామీ ఇచ్చాడా తర్వాత ఇది ఈ లేకుండా పోతున్నా అది ఇచ్చామని చెప్పాడు దానికి మాకు కూడా సమాధానం చెప్పేది పెద్ద ఆయన చెప్పాలి నేను 4.5 సంవత్సరాలు చేసిన దానికి హామీ అనేది కావాలి కదా వాళ్ళకి కూడా 5% ఉన్న నేను మాట్లాడితే రికార్డ్ అవుతుంది నేను ఈ మాదిరి పిల్ల మాట ఎన్నోడా వెనకాల కాదు సార్ నేను అనేది అదే 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 అందరూ వస్తారులే మా వాళ్ళు వస్తారు అన్నయ్య పోతారు కళ్యాణ్ అది కూడా చెప్పుకోండి ఊరుకోంటే మౌనంగా వెళ్ళిపోతారు ఎవరి పని వాళ్ళు ఎవరి సీట్ వాళ్ళకి అయిపోయింది ఎవరి సీట్ వాళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ ఆవేదన విన్నాను. వాళ్ళు ఒకటే కోరేది ఏమంటే కష్టకాలంలో
శ్రీరామ్ అక్కడ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాడు. కష్టకాలంలో అన్ని రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవడం జరిగింది, కేసులు పెట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ మీద వాళ్ళకి ధీటుగా పనిచేయడం జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి, కేసులు జరిగాయి, ధర్నాలు జరిగాయి. అన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ధర్మవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడం జరిగింది. ఇదే తరుణంలో శ్రీరామ్కి అక్కడ ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తాడు. మేము అండగా నిలబడ్డాం, మాకు అండగా నిలబడినాడు, సహాయ సహకారాలు అందించారు. అదే తరుణంలోనే తెలుగుదేశం పార్టీ మాకు శ్రీరామ్కే కావాలి, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా నా వంతుగా రేపు లీగల్ సెల్ మీటింగ్ ఉంది స్టేట్, దానికి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా వెళ్తున్నాం. రేపు అచ్చెన్నాయుడు గారితో అయితేనేమి, వీలైతే లోకేష్ బాబు గారితో అయితేనేమి, పెద్దలు మన జాతీయ అధ్యక్షులతో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు, వీళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. వాళ్ళు వస్తారు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అక్కడ నాయకుడు 15 రోజుల్లో పార్టీ మారిన తదనంతరము అక్కడ కార్యకర్తలు కనీసము జెండా పట్టుకోలేని పరిస్థితుల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే ధర్మవరం నియోజకవర్గానికి వచ్చి అక్కడ కార్యకర్తల అభీష్టం మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పరిటాల శ్రీరామ్ గారు ఇక్కడికి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్ద సభ జరిగింది 2019 జూన్లో. అక్కడ ప్రకటిస్తే ఆయన కావాలంటే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వచ్చి పరిటాల ఫ్యామిలీ ఇక్కడ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ బాధ్యతలు చేపడతారు అని, అది పరిటాల సునీతమ్మ గారా పరిటాల శ్రీరామ గారు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలని అక్కడ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున క్యాడర్ అంతా ఉత్సాహంగా మేము అక్కడ పనిచేసాం. ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు నేను కూడా 7 కేసులు పెట్టించుకున్నా. పరిటాల శ్రీరామన్న పైన 13 కేసులు ఉన్నాయి. అక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే పైన మా పైన కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారు, ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అండగా ఉంటారు ఉద్దేశంతో వాళ్ళకు ధీటుగా ఎదుర్కొని అన్ని కేసులు ఎదుర్కొన్నాం. అంత ధీటుగా కూడా పని చేసుకుంటూ వచ్చాం. ఈ 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయిస్తామని ఊహాగానాలు వస్తున్నాయి. మేము ఒకటే కోరుతున్నాం పార్టీ అధిష్టానాన్ని. అక్కడ 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 617 ఓట్లు పన్నాయి. 617 క్యాడర్ ఏం లేదు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేయాలంటే కనీసము అక్కడ ఉండే లోకల్లో ఉండే సమన్వయ కమిటీని అన్న సమావేశపరిచి ఒకవేళ అధిష్టానం కానీ ఒకవేళ టికెట్ ఇచ్చేటప్పుడు పార్టీ మాకు ఉన్న ఇన్ఛార్జ్ గారిని పిలిచి ఈ విధంగా ఉంది పొత్తుల్లో పోతున్నామని ఒక సమాచారం ఇచ్చింటే బాగుండేది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. దయచేసి మేము జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకటే వేడుకుంటున్నాం. ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అయితే దాదాపు నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఒక 15 నుంచి 20 వేల మెజార్టీతో గెలుస్తాడు. వేరే వాళ్ళకి ఇస్తే అది పార్టీ స్వయంకృతార్థం. ఇదే విధంగా 2009 ఎన్నికల్లో కూడా సిపిఐ కేటాయించి ఆ విధంగా జరిగింది. ఏమైందంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి మార్చుకుంటా పార్టీ తప్పు కూడా ఉంది దీంట్లో. 5 ఏళ్ళకు ఒకసారి నాయకత్వం మార్చడం వల్ల అక్కడ నాయకులు కూడా కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోతుంది. దయచేసి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దీన్ని గుర్తించి మన పరిటాల శ్రీరామన్న గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే గట్టిగా అందరం పనిచేస్తాము. ఖచ్చితంగా నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ గారిని 15,000 నుంచి 20,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకొని అధిష్టానానికి కానుక ఇస్తాము. ఈ విధంగా ధర్మవరం అసెంబ్లీ పొత్తుల్లో భాగంగా ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించకూడదు. ధర్మవరాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోయే సీటు కాబట్టి ఎటువంటి పొత్తుల్లో దీన్ని భాగం చేయొద్దని అని చెప్పి కోరుతూ బీకే పార్థసారథి గారి జిల్లా అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. మండల కన్వీనర్లు
ధర్మవరం మున్సిపాలిటీ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి ఈరోజు బీకే పార్సారథి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ధర్మవరంలో తెలుగుదేశం పార్టీనే గెలిచేది, బీజేపీ అయితే ఓడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి మనవి చేయడం కూడా జరిగింది. అందరికీ నమస్కారము. ధర్మవరం తెలుగుదేశం పార్టీ అనే కాదు, జాతీయ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు భవిష్యత్ తరాలకు బాటలు వేస్తారనే ఉద్దేశంతోనూ మేమందరూ ఈరోజు ప్రజలకు చెప్తూ ఉన్నాము. ఆ ధర్మవరానికి భవిష్యత్తరమైనటువంటి శ్రీ పరిటాల శ్రీరామ్ గారికి బాట వేస్తారని మేము ఎంతో ఆశతోనూ ఆశయంతోనూ ధర్మవరంలో కష్టపడి తిరిగాము. ప్రత్యర్థి పార్టీలు ఏది లేకపోయినా కూడా గవర్నమెంట్ ప్రజెంట్ వైసీపీ పార్టీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా పరిటాల శ్రీరామ్ గారు ముందుండి ఈ 4 సంవత్సరాలు మమ్మల్ని నడిపించారు. ముఖ్యంగా మేము ఒకటి విన్నపం చేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా, మీరు ధర్మవరంలో 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత నాయకులందరూ పారిపోతే ధైర్యంగా పరిటాల వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతోనే మేమందరూ ప్రతి ఒక్క కార్యకర్త తోడై దాదాపుగా 10,000 మంది రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర మీకోసం ప్రొద్దున 8 నుంచి రాత్రి 8 వరకు కాసుకున్నాం. మీరు 8 గంటలకు రాత్రి వచ్చారు. మీరు ఒకే ఒక మాట చెప్పారు, పరిటాల సునీతమ్మ గారు ఈ క్షణం ఒప్పుకుంటే పరిటాల శ్రీరామ్ గారిని ఈ క్షణమే ప్రకటించి వెళ్తానని చెప్పారు. మీ మాట మీద గౌరవంతోనూ మీరు మా భవిష్యత్తరాలకు బాట చూపిస్తారనే ఉద్దేశంతోనూ కసిగా ఇన్నాళ్ళు పనిచేస్తూనే ఉంటాం. పార్టీకి నిబద్ధత గల కార్యకర్తలుగా ఉంటాం. మీరు ప్రతి ఒక్క మీటింగ్లోనూ పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు, పార్టీకి ద్వితీయ నాయకత్వం కార్యకర్తలు వెన్నెముక అంటున్నారు. ధర్మవరంలో ఆ వెన్నెముకను కార్యకర్తలను చంపేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 2009లో పొత్తులో భాగంగా సిపిఐ కేటాయించి నాయకత్వం లేమి సృష్టించారు. అదే ఈరోజు కూడా మీరు ఇంకా ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి బీజేపీకి ఇచ్చినారని చెప్పి. మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఈయన ప్రెసిడెంట్ బీజేపీలో ఉన్న వరదాపురం సూర్యనారాయణ గారు అప్పుడు పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్ళారు. అలాంటి వారికి మీరు ఛాన్స్ ఇచ్చి ధర్మవరంలో తెలుగుదేశం పార్టీని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ విషయం తెలపడానికే గౌరవ పార్సారథి గారి దగ్గరికి వచ్చాము. ఇంకొక చిన్న విషయము, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. కానీ మా మనసుకు కూడా ఆవేదన కలిగించద్దండి. మనసు ఆవేదన చెందితే మాకు పార్టీ కూడా అవసరం ఉండదు. మా పన్ను మేము చేసుకొని బతుక్కుంటాం. కేసులు, గొడవలు కార్యకర్తలను అనుభవించాలి. అధినాయకత్వం ఏం చెప్తే అది చేయాలి. కానీ కార్యకర్తలు మనసులో ఉండే మాటలు మాత్రం మీరు పట్టించుకోరా. దయచేసి ఇది పట్టించుకోండి. మేము కష్టపడి పరిటాల శ్రీరామ్ గారిని 15,000 నుంచి 20,000 లోపల మెజార్టీతో ధర్మవరం సీట్ తెలుగుదేశానికి బంపర్ మెజార్టీతో కానుకగా ఇస్తాం. ఒక నాయకత్వాన్ని సృష్టించి నారా లోకేష్ బాబుకు అండగా నిలుపుతాం.